హిందీలో Please ఒక subscribe this వీడియో channel. చూడడం Please subscribe జరిగిందండి. this channel. చాలా నచ్చింది నాకు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ తెలుగు. ఒక తల్లి ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్తుందన్నమాట. హెడ్ మాస్టర్ రూమ్లోకి తనతో పాటు ఒక బిడ్డ ఉంటుంది, ఆడబిడ్డ. తీసుకొచ్చి ఏమ్మా సమస్య అంటే, ఈ అమ్మాయిని గౌతమ్ అన్న అబ్బాయి బాగా ఏడిపిస్తున్నాడండి, నేను చూశాను, అన్నరాని మాటలు అంటున్నాడు. ఆ అమ్మాయి రోజు టెన్షన్ పడుతూ ఉంది, నేను చూస్తున్నాను, ఎవరికి చెప్పుకోలేకపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది. మరి ఇలాంటి ఇంత పెద్ద స్కూల్లో ఇలాంటి పిల్లల్ని మీరు ఏ ప్రకారంగా డీల్ చేస్తారండి, తప్పు కదా ఇది అంటే, ఎవరమ్మా నేను ఇప్పుడే రప్పిస్తాను ఉండండి అనేసి కేక పెట్టి ఆ గౌతమ్ అన్న అబ్బాయిని రప్పిస్తాడనమాట. రప్పించి ఆ అబ్బాయి గేట్ దగ్గరే ఉంటాడు, ఎంట్రన్స్లోనే. తల్లి ఇటు కూర్చొని ఉంటుంది ఆవిడ, మేడము. గట్టిగా తిడతాడనమాట. తిట్టి మీ అమ్మ నాన్నకి చెప్తాను ఈ విషయము అని చెప్తే, సార్ దయచేసి మా అమ్మ నాన్నకు చెప్పకండి సార్, మా అమ్మ నాన్నకు చెప్పకండి, మీ కాళ్ళు పడతాను సార్, ఇంకోసారి పొరపాటు నేను చెయ్యాను సార్, సారీ ఆంటీ నేను ఇంకెప్పుడు మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టను అనేసరికి ఆవిడ వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగేసరికి మమ్మీ నువ్వా అంటాడనమాట. అంటే ఆ గౌతమ్ తల్లి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంది. ప్రిన్సిపల్ కూడా ఆశ్చర్యపోతారు, ఏం ఆ బిడ్డ తల్లివి కాదా మీరు అంటే, కాదు నేను గౌతమ్ తల్లిని నేను అని. మరి మీ కొడుకు మీదే మీరు కంప్లైంట్ చేస్తున్నారా అంటే, కొడుకు కూతురు కాదు, ఈ అమ్మాయి నాకు పుట్టిన కూతురు కాకపోయినా ఎవరికో ఒకరికి కూతురే కదా, వాళ్ళకి చెప్పుకోలేకపోతా ఉంది, నేను కళ్ళారా చూశాను కాబట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను, ఆ బిడ్డకు నేను కూడా తల్లి లాంటి దాన్నే, అందుకే నేను కంప్లైంట్ ఇస్తున్నాను, నా కొడుకు అయితే ఏంటి, మీరు దయచేసి శిక్షించండి వాడిని, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా, అందుకే నేను మీ వరకు నేను వచ్చాను, నేను ఇంట్లో చెప్తే వాడు విన్నట్టు నటిస్తాడు, కానీ ఇక్కడ మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుందని మీ దగ్గర కంప్లైంట్ చేయడానికి వచ్చాను అంటే, ఆ ప్రిన్సిపల్ గారు లేచి సెల్యూట్ కొడతారు ఆ తల్లికి. తల్లిదండ్రులారా ఇలాగుండాలి, కానీ పిల్లలు తప్పు చేస్తే వెనక వేసుకొని రావడం కాదు. నా కొడుకు మంచోడే, ఆ పిల్లనే తప్పు చేస్తుంటుంది అని కేవలం వాదించడం కాదు మిత్రులారా. కాబట్టి అందరూ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పొరపాటు ఇంట్లో జరిగితే మీ యొక్క నోటీస్కు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీలు లేదు. కూతురైనా కొడుకైనా ఎవరైనా సరే, ఎస్ యు ఆర్ సపోజ్ టు సెట్ దెమ్ రైట్, వాళ్ళని ఒక సరైన ట్రాక్లో మనం పెట్టాలి. దిస్ ఇస్ వాట్ ఐ కాల్ ఎక్సలెంట్ పేరెంటింగ్. మంచి తల్లిదండ్రులుగా మీరు ఉండండి, మంచి భవిత పిల్లలకి ఇద్దాం. జై హింద్.